జై స్వరాజ్య ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మీ అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది మరియు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ ప్లవనామ సంవత్సర పంచాంగ విశేషాలు, రాశి ఫలాలు, కాలగమనము, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అనేటువంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ ప్లవనామ సంవత్సరము మనకు మంగళవారం రోజు ప్రారంభం అవుతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వారం అయితే మనకు ఉగాది ప్రారంభం అవుతుందో ఆ వారానికి ఉన్నటువంటి అధిపతి మాత్రమే ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. అంటే ప్లవనామ సంవత్సరము ఉగాది మనకు మంగళవారం వస్తుంది కదా, అంటే ఈ సంవత్సరానికి రాజు అంగారకుడు అవుతున్నాడు. చాలామంది ఏం చెప్తుంటారు, అంగారకుడు అగ్ని సంబంధమైనటువంటి గ్రహము, అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. అంగారకుడు అగ్ని సంబంధ గ్రహమే అయినా కానీ ఎంతో మేలు చేసేటువంటి గ్రహం కూడా కనుక అగ్ని ప్రమాదాలే జరుగుతాయి అనేటువంటి భయము అవసరం లేదు. ఇక మనము పంచాంగ పఠనంలోకి వెళ్తే ఈ సంవత్సరమునకు రాజు కుజుడు, మంత్రి బుధుడు, రెండు శుభాధిపత్యములు ఈ ఏడు పాపాధిపత్యములు వచ్చుట చేత అన్నింటికీ మంచిది కాదు. వర్షలగ్నము మీనము, జగర్లగ్నము కూడా మీనమే కావడం చేత లగ్నమందు శుభులు శుక్ర చంద్ర బుధులు ఉండుట చేత ఇది చాలా వరకు మంచిది. ఎటువంటి ప్రమాదములనైనా కానీ ఈ శుభగ్రహముల యొక్క సంయోగం చేత జయించడం అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే శని పశ్చిమ దేశంకు, మీనం ఈశాన్య దిశకు అధిపతులు కావున చైనా పాకిస్తాన్తో యుద్ధం జరిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇరు భాగములందు సైన్యము కాస్త మరణించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అగ్ని శస్త్ర యుద్ధములు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. లగ్నంలో రాజగ్రహం రవియు, మూడు శుభగ్రహములు బలంగా ఉండుట చేత విరోధుల ఎత్తులు నీటి బుడగల వలె వ్యర్థమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. యుద్ధమందు జయం పొంది ప్రపంచ దేశాలతో మైత్రి ప్రతిష్టను పెంచుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. రాజులు పరస్పర జయకాంక్షచే యుద్ధం చేస్తారు. యుద్ధ తీవ్రత చేత సైన్యం చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. నావికా సంబంధమైనటువంటి ఉపద్రవములు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రవాణా సౌకర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతమునకు భూకంపాలు, తుఫానులు, ఉల్కాపాతములు, కొత్త వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితులు మనకు ప్లవనామ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి. భారతదేశము అందులోనూ కొన్ని రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని రంగాల్లో సమర్థవంతంగా అన్ని రంగాలు పనిచేసేటువంటి అవకాశాలు ప్లవనామ సంవత్సరం ఇస్తూ ఉంది. వర్షములు తక్కువగా ఉన్నా కానీ అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి భూములు, నల్లధాన్యము, వడ్లు, పెసలు, గోధుమలు, నల్ల ఎర్ర ఉలువలు, మినుములు మొదలైనటువంటి ధాన్యములు మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం రైతులకు సూచిస్తూ ఉంది. సముద్ర తీరములు, కలకత్తా, బొంబాయి, తమిళనాడు, కరాచీలలో వ్యాపారం కాస్త స్తంభించేటువంటి అవకాశము ఉంది. అయితే బ్రాహ్మణ క్షత్రియ వర్గాల్లో పురోహితులకు, వైశ్యులకు కాస్త ఇబ్బందులు తలేటువంటి అవకాశాలు ఈ ప్లవనామ సంవత్సరంలో మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరము రాజకీయ వృద్ధ నాయకులకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మనకు ప్లవనామ సంవత్సరం సూచిస్తూ ఉంది. అయితే వెండి, బంగారం, ఇనుము వస్తువుల యొక్క ధరలు కాస్త పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలపైన పన్నుల భారం అధికంగా గోచరిస్తూ ఉంది. భాద్రపద శ్రావణ మాసాలలో సమృద్ధిగా వర్షాలు మాత్రం మనకు బాగా కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో గురుమూఢ్యం వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా చాలా వరకు మంచి యోగాలు కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మనకు కనిపించినంత గ్రహణములు గత సంవత్సరంలో కంటే కూడా ఈ సంవత్సరంలో గ్రహణములు మనకు లేవు అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. పశుపాలకుడు స్థాన సంరక్షకుడు యముడు అయినందున పశువులు కాస్త అనారోగ్య సమస్యలతో మరణించేటువంటి అవకాశాలు ప్లవనామ సంవత్సరం సూచిస్తూ ఉంది. ఈ సంవత్సరంలో మంచి చెడు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. పంటలు అధికంగా పండుట చేత
ప్రజలు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ప్లవనామ సంవత్సరం మనకు సూచిస్తూ ఉంది. భౌగోళికంగా ఈ ప్లవనామ సంవత్సరం నవనాది నాయకులు ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి కనుక రాజు యొక్క బుద్ధి కుశలతోటి మన శత్రురాజుల పైన ఎదురు దాడి చేసి శత్రురాజులు చేసేటువంటి ఎత్తుగడలన్నింటినీ కూడా తిప్పికొట్టి దేశ భద్రతకు ఎక్కువగా వీరు సమయాన్ని కేటాయించి దేశ భద్రతలో ప్రజల మెప్పు పొందేటువంటి అవకాశాలు ప్లవనామ సంవత్సరం సూచిస్తూ ఉంది. మొత్తం మీద పంచాంగ పఠనంలో అంటే శ్రవణం చేసేటువంటి వారు మీరంతా కూడా శ్రవణం చేసేటువంటి వారందరికీ చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా భారతదేశానికి మాత్రం అనుకూలమైన వాతావరణాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఏవైనా కానీ అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నా కానీ అవన్నిటి నుంచి కూడా ప్లవనామ సంవత్సరంలో మనము బయటపడేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఏ తర్వాత మొత్తం మీద మిశ్రమమైనటువంటి ఫలితాల కంటే కూడా ప్లవనామ సంవత్సరం మంచి ఫలితాలే ఈ సంవత్సరం ఇస్తూ ఉంది. ఇదండి మొత్తం మీద ప్లవనామ సంవత్సరంలో భౌగోళికమైనటువంటి పరిస్థితి. ఇక మేషాది 12 రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.